యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ యొక్క శుక్రవారం బైబిల్ తరగతిలో రోమిల్ రాసిన పత్రిక నేర్చుకునేందుకు దేవుడు ఇచ్చినటువంటి అవకాశం బట్టి ఈ తరగతిలో పాల్గొని మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియపరుస్తున్నాను. అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రికలో నుంచి ఈ తరగతిలో మనం రోమిల్ రాసిన పత్రిక చదువుతూ ఉన్నాం. ఆరు అధ్యాయాలు చదువుకున్నాం కదండి, అంతే కదా? ఆరు అధ్యాయాలు ఎవరో మాట్లాడట్లా, అంటే ఎవరో రెగ్యులర్గా ఫాలో అవ్వట్లేదా? అంటే పౌలు రోమాలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క సంఘాలకి ఈ పత్రిక రాసినట్లుగా, అంటే ఈ పత్రిక రాయకముందే అక్కడ రోమపట్టణంలో క్రీస్తు ప్రభు యొక్క సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల్లో ఉన్నటువంటి ఒక చిన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ పత్రిక రాసి పంపించినట్టుగా మనం చూస్తామండి. అంటే సందర్భం ఏంటండి? ఈ పత్రిక రాయబడిన సందర్భం అంటే ఫిబే అనే ఒక స్త్రీ కెంక్రియా నుంచి రోమ్ వెళ్తున్నప్పుడు ఆవిడ చేత ఏం చేశారంటే పత్రిక రాసి పంపించాడండి. అంటే ఆవిడ గురించి నమ్మకమైన సహకారి అనే మాట గ్రంథంలో మనం చూస్తాం. అంటే ఒక నమ్మకమైన సహకారి ఒక స్థానిక సంఘం నుంచి మరొక స్థానిక సంఘానికి వస్తున్నప్పుడు ఆవిడ చేర్చుకో అనే విషయాన్ని తెలియపరుస్తూ వెళ్తున్నటువంటి ఆవిడకి పత్రిక రాసి పంపించాడండి. అంటే ఎవరి చేత రాసిచ్చాడు అనేది మనకి గ్రంథంలో చూస్తామంటే తెర్తిల్లు అంటే ఆయన పౌలు డిక్టేట్ చేస్తూ ఉంటాడు. తెర్తుల్లోనే ఒక వ్యక్తి ద్వారా ఈ పత్రిక రాసినట్టుగా మనం చూస్తామండి. అయితే సందర్భం తెర్తియు. అయితే ఈ పుస్తకంలో ఉన్నటువంటి చర్చనీయాంశం ఏంటండి? పుస్తకంలో ఉన్నటువంటి చర్చనీయాంశం హబక్కు గ్రంథంలో ఉన్నటువంటి మాటను ఆధారం చేసుకొని నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిన అనే విషయాన్ని చర్చిస్తూ వస్తాడు గ్రంథకర్త. అంటే మొదటి 8 అధ్యాయాలు కూడాను ఎవరి నీతిమంతులో చెప్తాడు. 9 నుంచి 11 అధ్యాయాలు ఎవరి విశ్వాసం చెప్తాడు. 12 నుంచి 16 వరకు వారి యొక్క జీవితం, విశ్వసించిన వారి యొక్క జీవితాన్ని గురించి చెప్తాడండి. మొదటి అధ్యాయంలో మనం చూసిన సంగతి ఏంటంటే అన్ని జనులు పాపులు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. దేవుని గురించి అయినటువంటి వాస్తవాన్ని అడ్డగించి తమ దుర్నీతి చేత దేవుని కాని వాటిని దేవుడిగా చేసుకోవటం వల్ల వాళ్ళ హృదయం అంధకారం అయిపోయి ఆత్మ సంబంధంగా ఏ స్థితికి వెళ్ళిపోయారంటే భ్రష్టత్వానికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. అయితే దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్న వారు కూడా ధర్మశాస్త్రం మీరేం చేశారు, పాపం చేసినట్టుగా యూదులు పాపులు అనే విషయాన్ని 2వ అధ్యాయంలో మనం మాట్లాడుకున్నాం. 3వ అధ్యాయంకి వచ్చిన తర్వాత అన్యుడని లేదు, యూదుడని లేదు, ఏ భేదం లేదు. అందరూ పాపం చేయటం వల్ల దేవుడు గురించి మహిమను ఏం చేస్తాడో పోగొట్టుకుంటున్నారు. అయితే దేవుడు మనుషులతో సహవాసం చేయాలని ఆయన పోలికలో మానవుని సృష్టించుకుంటే మనుషుల యొక్క స్థితిగతులు ఏంటంటే పాపం వల్ల మరణం సంభవించింది మనుషుల జీవితంలోకి. నీతిని నడుచుకోవాల్సిన మనుషుల్లో దుర్నీతిని చోటు ఇవ్వటం వల్ల దేవునితో సహవాసం తెగిపోయిందండి. అయితే యేసు ప్రభు ద్వారా మరలా దేవుడు ఏం చేస్తున్నాడు? మనుషులు ఏ నీతిని అయితే పోగొట్టుకున్నారో తన నీతిని మనుషులకి ఇవ్వాలని క్రీస్తుని లోకాన్ని పంపించి ఆయన విశ్వసించిన వారిని ఉచితంగా ఏం చేస్తున్నాడు? నీతిమంతుడిగా తీరుస్తున్నాడు. 3వ అధ్యాయంలో 19 నుంచి మనం చూసినటువంటి విషయాలు ఏంటంటే విశ్వాసం మూలంగా దేవుడు మనుషులను ఏం చేస్తున్నాడు? నీతిమంతుడిగా తీరుస్తున్నాడు. అంటే విశ్వాసమే ప్రధానమైనది తప్ప మన క్రియలు కాదు రక్షించబడటానికి. అంటే క్రియలు అవసరమే. ఎప్పుడు అవసరం? విశ్వసించిన వ్యక్తి తన విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి ఏది అవసరం? క్రియలు అవసరం. ఒకవేళ రక్షించబడటానికి క్రియలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి, క్రియలు చేసిన వాళ్ళందరూ ఒకవేళ ఏమనుకుంటారంటే నా క్రియలు బట్టే దేవుడు నన్ను రక్షించాడు అని అతిశయిస్తారండి. తీతు పత్రిక, ఎఫెసు పత్రిక, ఈ పత్రికల యొక్క సారాంశం అంతా మనం చదువుతున్నప్పుడు అతిశయ కారణం లేదు. అతిశయ కారణం ఏమైంది? కొట్టివేయబడింది.
ఎట్టి న్యాయం బట్టి కొట్టివేయబడింది అంటాడంటే అది క్రియా న్యాయం బట్టియా? కాదు, విశ్వాస న్యాయం బట్టి అది ఏం చేశాడంటే దేవుడు కొట్టివేశాడు. అది కృప ద్వారా మనం కలిగింది రక్షణ. అతిశించడానికి అవకాశం లేదని ఎఫెసీ పత్రిక కూడా చెప్తాడు. దేవుడు తన విశేషమైన కనికరం ద్వారా పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా రక్షించాడు. అది క్రియల వల్ల కలిగింది కాదని తీతు పత్రిక కూడా చెప్తాడండి. అంటే విశ్వసించిన వ్యక్తి మాత్రం ఆ విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి ఏం చేయాలండి? క్రియలు చేయాలండి. విశ్వాసం క్రియలతో కూడింది అవ్వకపోతే అది ఏమైపోతుందంటే యాకోబు పత్రికలు అంటాడు, అది చచ్చిన శవంతో సమానం. నేను విశ్వాసాన్ని ఇతరులు గుర్తించాలంటే నాలో ఏం చూడాలండి? క్రియలు కనపడాలి. క్రియలు లేకపోతే అది చచ్చిన శవంతో సమానం. నా విశ్వాసం మృతమైంది అంటాడు. ప్రాణులేని శరీరం ఎలాగ మృతమైందో క్రియలు లేని విశ్వాసం కూడా అంతే మృతమైంది అంటాడండి. అంటే రక్షించబడటానికి క్రియలు కాకుండా దేవుడు చూస్తుంది ఏంటంటే మొదట మనల్లో విధేయతగా ఉన్నటువంటి విశ్వాసం దేవుడు చూస్తాడు. ఆ విశ్వాసం ఎక్కడ మనం కనబరిచామంటే బాప్తిస్మం అనే ఒక దైవికమైన కార్యంలో మన విశ్వాసాన్ని కనబరిచామండి. మనం ఏమైనా క్రీస్తు యొక్క రక్తాన్ని చూసామండి? చూడాల. కానీ క్రీస్తు యొక్క రక్తం మన ప్రతిపాపాన్ని కడుగుతుందని ఆయన రక్తం అందులో ఏం చేసాం? మనం విశ్వసించాం. ఆయన నా పాపల కొరకు చనిపోయి నేను విశ్వసించాను. ఆయన కొరకు నేను బ్రతకాలని పునర్జన్మ సంబంధమైన స్థానాలు ఏం చేశామంటే బాప్తిస్మం ద్వారా మనం నూతన స్వభావం కలిగిన వారు ఉండటానికి పరిశుద్ధాత్మ మనకి దేవుడు ఆ స్వభావాన్ని ఇచ్చి పునర్జన్మ సంబంధమైన స్థానంలో ప్రవేశపెట్టాడండి. అలాగే మనల్ని ఏం చేశాడంటే దేవుడు ఉచితంగానే నీతిమందు తీర్చాడు. అది ఎలా సాధ్యం అంటే పాత నిబంధనలో అబ్రహాం యొక్క జీవితాన్ని ఉదాహరణగా చెప్పాడు 4వ అధ్యాయంలో. విశ్వాసం మూలంగా నీతిమందు తీర్చబడటమే గొప్ప ఆశీర్వాదం అయితే ఆ నీతిమందు తీర్చబడిన వానికి కొన్ని మేళ్ళు లేకపోతే కొన్ని ఆశీర్వాదాలు, అంటే కృప వెంబడి కృప అన్నాడు చూడండి. అంటే ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం దేవుడు మనకి అనుగ్రహించాడు. సమాధానం కానీ, ఉగ్రతను తప్పించబడటం కానీ, పరిశుద్ధాత్మ మన హృదయంలో కుమ్మరించబడటం కానీ, మనకు ఒక నిరీక్షణ కలుగు చేయటం కానీ, నిత్యజీవం గురించి కానీ, ఇవన్నీ మనకి క్రీస్తునందు నీతిమందు తీర్చబడిన వాడికి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలండి. అప్పుడు ఆదాము వల్ల ఏమొచ్చిందో క్రీస్తు వారి లోకంలోకి ఏమొచ్చిందో 5వ అధ్యాయం 12 నుంచి 2వ భాగంలో చెప్పాడండి. 6వ అధ్యాయంకి వచ్చిన తర్వాత వాస్తవానికి ఆదాము మూలంగా పాపం వస్తే క్రీస్తు ప్రభు ద్వారా నిత్యజీవం వచ్చిందండి, జీవం వచ్చిందండి. అప్పుడు కృప ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? మనుషుల్ని రక్షిస్తున్నాడు. అంటే ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడ ఏం చేస్తే కృప ఎక్కువగా విస్తరిస్తూ ఉంటుంది. మరి అలాగని కృప విస్తరించాలని మన పాపంలో ఉన్నామా, పాపం ఎక్కువ చేద్దామా? అట్లా అని రాదు. ఎందుకంటే క్రైస్తవుడు పాప జీవితం విషయంలో ఏమైపోయాడు? చనిపోయాడు. చచ్చిపోయిన వాడు ఇంకా పాప విషయంలో చచ్చిపోయిన వాడు పాపం యొక్క అధికారంలోనికి, పాపం యొక్క ఆధీనంలోనికి, పాపం యొక్క పెత్తన కిందకి ఏం చేయకూడదు? వెళ్ళిపోకూడదు అని చెప్పడానికి 6వ అధ్యాయంలో 2 విషయాలు చెప్పాడు. 6వ అధ్యాయంలో మొదటి 11 వచనాల్లో పాపం నుండి విడుదలనే విషయం చెప్పాడు. పాపం నుంచి విడుదల పొందిన వ్యక్తి అంటండి తన దేహావయవాలను అంటండి నీతిని జరిగించడానికి ఈ దేహావయవాలను సాధనంగా మలుచుకుంటాడు. అంటే పాపం నుండి విడుదల పొందిన వ్యక్తి ఎలా జీవిస్తాడో 2వ భాగంలో చెప్పాడండి. అంటే 2 విషయాలు చెప్పాడు 6వ అధ్యాయంలో. అంటే యేసుప్రభు యొక్క మరణానుభవంలోకి వెళ్తున్న వ్యక్తి యేసుప్రభుతో పాటు ఏం చేయబడుతున్నాడు అంటే చనిపోతున్నాడు. యేసుప్రభు యొక్క పునరుద్ధానంలో ప్రవేశించబడిన వ్యక్తి యేసుప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని కలిగి జీవించడానికి ఏం చేస్తాడు? తన జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు. కాబట్టి నీతిమంతుగా తీర్చబడి ఆ నీతిని కొనసాగించే విషయంలో దేవుడు క్రీస్తునందు ఏం చేశాడంటే మనకు నూతన సృష్టిని అనుగ్రహించాడు. ఇది క్రియల వల్ల కలిగిందా? ఇది కూడా విశ్వాసం ద్వారా కలిగిందా? మనం రక్షించబడటం అనేది, పాపం నుంచి విడుదల పొందడం అనేది మన క్రియల వల్ల కలిగిందా, లేకపోతే దేవుడు కృప ద్వారా విశ్వాసం బట్టి ఇచ్చాడా? ఇది కూడా మనకి కృప ద్వారా అనుగ్రహించబడింది తప్ప మనం నూతన సృష్టి గావించబడింది క్రియలు కాదండి ఇక్కడ చూసే దేవుడు. అయితే పాపం ప్రస్తుతం మనుషులకి సమస్య అనుకోవటం, సమస్యని భావించడం చాలామందికి ఇది సమస్య అనుకోవట్లేదండి. ఎక్కువ మంది 6వ అధ్యాయంలో పాపం సమస్యని ప్రస్తుత లోకంలో ఒకవేళ బైబిల్ చదువుతున్న వారు కానీ చదవని వాళ్ళు కానీ పాపం సమస్యని ఎంతమందికి అనుకుంటారండి? పాపం సమస్యని ఎంతమందికి అర్థమైందండి? అంటే పాపం ఎలా సమస్య అయింది మనిషికి? అసలు మనకు అర్థమైందా పాపం సమస్యని? పాపం సమస్యని అని ఎలా చెప్పగలం మనం? పాపం సమస్యని, పాపం సమస్య అంటున్నాం, ఎలా సమస్య అని చెప్పగలం? పాపం నుంచి విడుదల పొందుతున్నాం. క్రైస్తవుడు అంటే పాపం నుంచి విడుదల పొందినవాడు. పాపం సమస్య అయితే ఎలా సమస్య అయింది మనిషికి? అది వాస్తవానికి పాపం చేసే మనిషి అంటండి
ఆత్మ సంబంధంగా బ్రతికినవాడా, చనిపోయినవాడా? పాపం వల్ల వచ్చిన జీతం ఏంటంటే మనిషికి ఆత్మీయంగా చనిపోయిన స్థితి, చచ్చిన స్థితి అన్నాడు ఆయన. అంటే ఆత్మీయ మరణం ఎంత ప్రమాదకరమైందో మనం ప్రభుచితమైతే 8వ అధ్యాయం చెప్పుకుందాం. అప్పుడు దేవునికి దగ్గర నుంచి ఈ పాపంలో కొనసాగే వ్యక్తికి దేవునికి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే దేవునితో సహవాసం ఉండిద్దా, దేవుని నుంచి ఎడబాటు అయిపోతాడా. ఆ ఎడబాటుని ఆత్మీయ చావు అన్నాడండి. చచ్చిపోయిన వ్యక్తి మీదకి దేవుని కృప ఉండిద్దా, దేవుని ఉగ్రత వస్తా, దేవుని ఉగ్రత కింద ఉంటాడండి. దేవునితో శత్రుత్వం కలిగి బ్రతుకుతాడండి. దేవునితో విరోధాన్ని పెంచుకుంటాడండి. మనస్సాక్షి చేత దోషలోపణ గురవుతూ ఉంటాడండి. నిబంధన లేకుండా, నిరీక్షణ లేకుండా పాపం ఏం చేస్తుందంటే ఒక మనిషిని దాసరికంలోనికి నడిపించిందండి. ఇప్పుడు పాపమే సమస్య అయినప్పుడు ఇది పాపం అని తెలియపరచడం దేవుడు ఏమి ఇచ్చాడు? ధర్మశాస్త్రం ఇచ్చాడండి. అంటే ధర్మశాస్త్రం సమస్యను తీసేసిందా, ఇంకెక్కువ సమస్య అయిందా? ధర్మశాస్త్రం ఏమండి ఇంకెక్కువ సమస్య అయిందండి. అది మనం 6వ అధ్యాయంలో మాట్లాడుకున్నాం. ఆజ్ఞలు లేనప్పుడేమో మనిషి పాపం చేసే విషయంలో శిక్షకు కొంత మాత్రమే శిక్షించబడటానికి అవకాశం ఉంది. ఆజ్ఞ వచ్చిన తర్వాత ఎక్కువైందండి. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఇంతకుముందు 6వ అధ్యాయం చెప్పుకున్నప్పుడు చిన్న ఇన్స్ట్రక్షన్ చెప్పుకున్నామండి. ఏంటంటే అది మన ఇంట్లో టీవీ లేదు. టీవీ లేనప్పుడు పిల్లలు ఆడుకుంటారు, సరదాగా ఉంటారండి. టీవీ ఒకటి కొనుక్కున్నాం. టీవీ కొన్న తర్వాత పిల్లలకి చదువుకునే పిల్లలకి ఏం చెప్తామండి? ఎగ్జామ్స్ టైంలో టీవీ పెట్టొద్దు, చదువుకోండి అని చెప్తామండి. మనం బయటికి వెళ్ళాం, మళ్ళీ వచ్చేసాం, వాళ్ళు టీవీ పెట్టుకొని చూస్తున్నారు. ఏం చేస్తామండి? దండిస్తా లేదా? మనం చెప్పింది ఏంటి? ఆజ్ఞ ఏంటి? టీవీ చూడొద్దు, చదువుకోమని చెప్పామండి. వీడు ఏం చేస్తున్నాడు? టీవీ చూస్తున్నాడు. టీవీ లేనప్పుడు అది ఒకవేళ వాళ్ళకి దండన విధించడానికి అవకాశం ఉండిద్దా? లేదు. టీవీ వచ్చిన తర్వాత ఆజ్ఞ వచ్చింది. ఆజ్ఞ రావటం వల్ల, ఆజ్ఞ తప్పిపోవటం వల్ల దండన వచ్చిందండి. అలాగా ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత అనేకమైన ఆజ్ఞల్లో ప్రజలు మేరటం వల్ల ఏమైందంటే ఎక్కువ శిక్షావిధి కలగటానికి కారణమైంది అన్నాడు. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం సమస్య అయితే ఆ ధర్మశాస్త్రం అనేది దేవునికి పిల్లలకి అనే విషయంలో ఏమైపోయిందంటే ఇది లోపం కలిగింది. దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు వాస్తవానికి లోపం కలిగిన దాన్ని ఇవ్వలేదు, కానీ దాన్ని అనుసరించే వాళ్ళు దాన్ని ఏం చేశారంటే లోపం కలిగిందిగా చేశారండి. వాస్తవానికి దేవుడు లోపం కలిగిన చట్టాన్ని ఇచ్చాడా? ధర్మశాస్త్రము లోపం కలిగిందా? ధర్మశాస్త్రాన్ని లోపం కలిగిందిగా ఇచ్చాడు దేవుడు. ధర్మశాస్త్రం లోపం కలిగింది కాదు, కానీ ఆచరించిన వ్యక్తుల యొక్క చర్యను బట్టి అది ఏమైందంటే లోపభరితం అయిపోయిందండి, లోపంతో కూడిందండి. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం నుంచి ఎలా విడుదల పొందుతున్నాడో ఈ విషయాలు చెప్తాడండి 7వ అధ్యాయంలో. అంటే వాస్తవానికి అదంత ఈజీగా కొరుగుడు పడే అధ్యాయం కాదు ఇది. అంటే పౌలు రచనా శైలి అంతా కూడాను బాగా వేదాంతులు రాసినటువంటి విధానంలో ఉంటుందండి. ఈ హెబ్రీ పత్రికలో కానీ, ఈ రోమ పత్రికలో కానీ, గల్తీ పత్రికలో కానీ కొన్ని సంగతులు పాత నిబంధనల విషయాలు ముడిపెడుతూ అక్కడ సందర్భాన్ని ఉద్దేశించి కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ముడిపెట్టి మిక్స్ చేసి చెప్తూ ఉంటాడు. అంత ఈజీగా మనం కొరుగును పడకపోవచ్చు. నెమ్మదిగా చదువుతూ వద్దాం. 7వ అధ్యాయము రోమపత్రిక 1-6 వచనాలు చూద్దాం. మొదట పాపం నుండి విడుదల అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు అండి. పాపం నుండి విడుదల. 7వ అధ్యాయం చదువుదాం ఈరోజు. 1-6 వచనం చదివేసేయండి. సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రము అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుతున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వల్ల అతనికి బదురాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందింది. కాబట్టి భర్త బ్రతికిండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల విచారణి అయినా అనబడుతుంది, కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన కనుక వేరొక పురుషుని వివాహం చేసుకుని విచారణి కాకుండా. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తును వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయంలో మృతులైతిరి. ఏలయనగా మనము శరీర సంబంధమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలు మన అవయవంలో కార్యసాధకులై ఉండేవి.
ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందుతుంది కనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారం కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవించున్నాము. చాలు చాలు సేవ చేయుచున్నామని. సేవ చేయుచున్నాము. రైట్. అంటే ఈ భాగంలో సహోదరులారా అంటే ఎలా ప్రారంభించాడు? సంఘంలో ఉన్న వారిని ఉద్దేశించి, సహోదరులారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? అంటే వాళ్ళకి తెలిసిన విషయాన్ని ఒకటి చెప్తున్నాడండి. ఏంటంటే 1వ వచనం ఉన్నటువంటి విషయం, మనిషి బ్రతుకున్నంత కాలం మాత్రమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేస్తే, మనిషి చచ్చిపోయాడు అనుకోండి, మనిషి చనిపోయిన తర్వాత ధర్మశాస్త్రం అతని మీద ఏ ప్రభుత్వం చేస్తే, ఏ పెత్తనం చేస్తే? మనం అందరూ భారతదేశంలో ఉన్నాం, భారతదేశ పౌరులం. మనం భారతదేశ రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి, భారతదేశ చట్ట ప్రకారంగా మనం నడుచుకోవాలి ఏ చర్య చేసినా సరే. ఒకవేళ చట్టానికి విరుద్ధంగా నేను ఏదైనా చేశాను అనుకోండి, అప్పుడు తీసుకెళ్ళి నన్ను ఏం చేస్తారండి? జైల్లో పెట్టేస్తారండి. ఒకవేళ చచ్చిపోయాను అనుకోండి, నేను చచ్చిపోయిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి చట్టం నన్ను ఏం చేస్తే, ఈ దేహాన్ని ఏం చేస్తే తీసుకెళ్ళి ఏదైనా చేస్తే? అంటే నేను బ్రతుకున్నప్పుడు మాత్రమే ఎంత గొప్ప చట్టమైనా పనిచేస్తే తప్ప చచ్చిపోయిన తర్వాత చట్టం ఎంత గొప్పదైనా విలువ ఉండదండి. ఎందుకంటే అది డెడ్ బాడీకి ఆ చట్టం ఏం ఉపయోగపడేది కాదు. అంటే 1వ వచనం ఏం చెప్తున్నాడు? సహోదరులారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. అంటే ఏదో విషయాన్ని చెప్పడానికి ప్రారంభించాడండి. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ దేని గురించి అని ఈ 1వ వచనం అర్థమవుతుంది మీకు. ధర్మశాస్త్రము, దాన్ని ఇప్పుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు వాళ్ళ మనసులో పెట్టడానికి ఒక మాట రాసుకుని వెళ్ళిపోదాం. ఇప్పుడు డైరెక్ట్గా విషయం చెప్పలే పౌలు. డైరెక్ట్గా చెప్పకుండా ఒక మనిషి చచ్చిపోతే అతని మీద ఎటువంటి చట్టం ప్రభుత్వం చేయదు. ధర్మశాస్త్రం చట్టం అయితే మనిషి బ్రతుకున్నంత కాలం మాత్రమే ధర్మశాస్త్రకి అతను బద్దులుగా ఉంటాడు. మనిషి చచ్చిపోతే ధర్మశాస్త్రం అతనికి ఏమీ ప్రభుత్వం ఏం చేయడానికి అధికారం ఏమీ లేదు. అంటే ఒక మాట చేత రాసుకుంటే 1వ వచనం రాసుకోవచ్చండి. నేను రాసుకున్నది ఏంటంటే, బ్రతికి ఉన్న మనిషికే చట్టం వర్తిస్తుంది, చనిపోయిన వ్యక్తి చట్టం వర్తించదు. బ్రతికున్న మనిషికే చట్టం వర్తిస్తుంది. 1వ వచనంలో బ్రతికి ఉన్న మనిషికే చట్టం వర్తిస్తుంది. చనిపోయిన మనిషికి వర్తించదు. అంటే ఇప్పుడు ఏదో విషయంలో చనిపోవాలి, అందుకు పౌలు స్టార్టింగ్ వచ్చినవే దీన్ని ప్రస్తావించాడండి. చనిపోయిన వ్యక్తికి చట్టం వర్తించదు. చట్టము వర్తించదు. అప్పుడు 2వ వచనంలో ఏమన్నాడు అంటే 2-3 వచనాలు ఒక ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాడు అండి. ఒక ఉదాహరణ మనం అనుకుంటే ఒకవేళ ఏమంటున్నాడు ఆ ఉదాహరణ? భర్త గల స్త్రీ అంటే ఎలాగా మనకు అర్థం కాదండి. ఇప్పుడు బ్రతికున్నప్పుడే చట్టం వర్తిస్తే, బ్రతికి లేకపోతే చట్టం వర్తిస్తే అనడానికి ప్రాక్టికల్గా ఏదైనా ఉదాహరణ ఉంటే మనసుకు పట్టిద్ది. అప్పుడు ఒక ఉదాహరణ చెప్తున్నాను పౌలు. ఏమంటున్నా అంటే, భర్త గల స్త్రీ అంటే భార్యాభర్తల బాంధవ్యం గురించి మాట్లాడుతూ, భర్త గల స్త్రీ భర్త బ్రతికున్నంత వరకే ధర్మశాస్త్రం వల్ల అతనికి బద్దురాలు కానీ, భర్త చనిపోయిన ఎడల భర్త విషయమై ధర్మశాస్త్రం నుంచి ఆమె విడుదల పొందును. 2వ వచనం అర్థమైందండి? అర్థమైందా ఏమా? భర్త బ్రతుకున్నంత కాలమే ధర్మశాస్త్ర విషయంలో భర్తకి ఆవిడేమవ్వాలండి? లోబడి ఉండాలండి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు, ఉదాహరణకి పురుషుడు స్త్రీ. వీళ్ళిద్దరూ వివాహం జతపరచబడ్డారండి. పురుషుడు స్త్రీ వివాహం జతపరచబడ్డారు. వీళ్ళిద్దరు భార్యాభర్తలు. భర్త భార్య బద్ధుడు, భార్య భర్తకి బద్ధురాలు. వీళ్ళిద్దరు వివాహం జతపరచబడ్డారు. అంటే సమాజపరంగా కానీ దేవుని యొక్క ధర్మం ప్రకారం కానీ ఇద్దరు ఒకటే. ఇప్పుడు ఎప్పటి వరకు బద్ధులుగా ఉంటారు ఒకరి పట్ల ఒకరు? ఏమండి?
భర్త బ్రతుకున్నంత కాలం వరకే భార్య బద్ధురాలు. భర్త చనిపోయాడు అనుకోండి, అప్పుడు భార్య ఏమైద్దండి? ఆ స్వతంత్రాలు అయిద్దండి. అటు మూడవ వచనం ఏమంటాడంటే ఆ స్వతంత్రాలు ఏం చేయొచ్చు? ధర్మ ప్రకారంగా, న్యాయబద్ధంగా, చట్ట ప్రకారంగా మరొక పురుషుడితో వివాహం చేసుకోవచ్చు. అది చెప్తాడండి. అప్పుడు దీన్ని సింపుల్గా ఏం రాసుకుందామండి? భర్త బ్రతుకున్నంత వరకే ధర్మశాస్త్రం వల్ల అతని బద్ధురాలు, కానీ భర్త చనిపోయిన తర్వాత భర్త విషయమే ధర్మశాస్త్రం నుంచి ఆవిడ ఏం చేయబడుతుంది? విడుదల పొందుతుంది. సింపుల్గా ఏం రాసుకుందామండి? భర్త బ్రతికినంత కాలమే ధర్మశాస్త్ర విషయమే. ఒక మాట అన్నాడు అక్కడ, ఏమన్నాడంటే ధర్మశాస్త్రము విషయమై, రెండవ వచనం కదా, భర్త విషయమై ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును అన్నాడు. పైన ఏమన్నాడు? ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు కానీ, ఎప్పటి వరకు బద్ధురాలు? భర్త బ్రతికున్నంత కాలమే ధర్మశాస్త్ర ప్రకారం బద్ధురాలు. ఒక భర్త చనిపోతే భార్య విడుదల పొందును. అది రెండవ వచనంలో ఉన్నటువంటి మాట. మనకు అర్థమయ్యే భాషలో రాసుకోవడానికి, సెంటెన్స్ అంతా కాకుండా మనకు అర్థం కావడానికి ఓ సెంటెన్స్ రాసుకున్నామండి. భర్త బ్రతుకున్నంత కాలమే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆమె బద్ధురాలు. ఒకవేళ భర్త చనిపోయాడు అనుకోండి, ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ బాంధవ్యం నుంచి ఏమైద్దండి? విడుదల పొందిద్దండి. అంటే ఇక్కడ భర్త యొక్క చట్టం, భర్తతో భార్య బంధించబడే చట్టం ఒకవేళ ధర్మశాస్త్రం అయితే, ఈ చట్టం ఎప్పటి వరకు వర్తించిద్దంటే భర్త బతుకున్నంత కాలం వర్తించిద్దండి ఈ ధర్మశాస్త్ర ప్రకారమైన ఈ చట్టం. భర్త చనిపోయాడు అనుకోండి, ఇప్పుడు ఆ చట్టం నుంచి ఏం చేయబడింది? ఆవిడ విడుదల పొందిద్ది. దానికి ఇంకొక ఉదాహరణ చెప్పాడండి 3వ వచనంలో. కాబట్టి అంటే ఈ పదాలు ఒకదానికొకటి లింక్ ఉంటాయండి. కావున, కాబట్టి, గనుక, మరియు, అయితే, అవును, ఈ పదాలన్నీ కూడా ముందు చెప్పిన సెంటెన్స్కి ఏం చేస్తాడంటే పౌలు లింక్ పెట్టి చెప్తాడండి. అంటే 2వ వచనానికి కొనసాగింపుగానే ఏమంటాడంటే ఆ చట్టం నుంచి విడుదల పొందవచ్చు, వేరొకరిని వివాహం చేసుకోవచ్చు అనడానికి 3వ వచనంలో చెప్తున్నాడండి. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును, కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన గనుక వేరొక పురుషుణ్ణి వివాహం చేసుకొనిన వ్యభిచారిణి కాకపోవును. ఇప్పుడు ఈ వచనం ఏం రాసుకోవచ్చు? భర్త బ్రతికి ఉన్నప్పుడు వేరొక పురుషుణ్ణి అక్కడ ఏమన్నాడంటే వేరొక పురుషుని చేరిన వ్యభిచారిణి అన్నాడు. ఒకవేళ భర్త చనిపోతే అప్పుడు ఈ భార్యాభర్త ధర్మం, ఈ భర్త విషయంలో చేసిన ప్రమాణం ఏమైందండి? బ్రేక్ అయిద్దండి. భర్త చనిపోయాడు కాబట్టి. అప్పుడు ఆమె స్వతంత్రాలు, విడుదల పొందింది కాబట్టి చనిపోతే వేరొక పురుషుని వివాహం చేసుకోవచ్చు, లేకపోతే వేరొక పురుషుని చేసుకోవచ్చు. వేరొక పురుషుణ్ణి వివాహం చేసుకోవచ్చు. చట్ట ప్రకారంగా, దేవుని యొక్క ధర్మం ప్రకారంగా
భర్త బ్రతుకుంటే ఆ స్త్రీ పరాయి పురుషుడితో వెళ్తే, వీళ్ళ జీవితంలోకి పరాయి పురుషుడు పరాయి స్త్రీ అని వస్తే అది ఈ స్త్రీ ఇతనికి సంబంధించింది. ఈ పురుషుడు ఒకవేళ ఏ స్త్రీతో పోవడానికి ప్రయత్నం చేస్తే ఈ పురుషుడు ఈమెకు సంబంధించినాడు, ఎవరు కూడా ఏం చేయకూడదు, దేవుని యొక్క ధర్మాన్ని మీరి పాపం చేయడానికి అవకాశం లేదు. దాన్ని ఏమన్నాడంటే వ్యభిచారిణిగా చూస్తారు. అప్పుడు ఒకవేళ భర్త చనిపోయాడు అనుకోండి, ఇప్పుడు ఏం చేయొచ్చు అండి, వేరే పురుషుని చేసుకోవచ్చు. ఎందుకు చెప్పాలి ఇవన్నీ పౌలు? ఎందుకు చెప్పాలండి? వాస్తవానికి ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నాడండి, ఇంకా సబ్జెక్టులోకి రాకుండా మనిషి బ్రతుకున్నంత కాలం మాత్రమే అతని మీద ఆ చట్టం, ధర్మశాస్త్రం అనే చట్టం పనిచేస్తే, ధర్మశాస్త్రం అనే చట్టం అతను ఏలుబడి చేస్తే, ఒకవేళ మనిషి చనిపోతే ఆ చట్టం అతనికి వర్తించదు. దానికి ఎలాగా ఒక ఉదాహరణ చెప్పాడండి. భార్యాభర్తలు ఉన్నారు, భర్త బ్రతుకున్నంత కాలమే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆవిడ ఏమవ్వాలి, భర్త బొద్దురాలుగా ఉండాలి, కట్టుబడి ఉండాలి, ప్రమాణం చేసి మరణం తప్ప మనల్ని ఏది వేరు చేయకూడదని ప్రమాణం చేసుకుని వచ్చారు కాబట్టి బొద్దురాలుగా ఉండిద్ది. భర్త చనిపోతే అవి విడుదల పొందిద్దండి, ఆవిడ స్వతంత్రాలైంది. ఇప్పుడు భర్త బతుకున్నప్పుడు వేరే పురుషునితో వెళ్ళింది అనుకోండి, అది వ్యభిచారం అన్నాడు. ఒకవేళ భర్త చనిపోతే వేరే పురుషునితో వివాహం చేసుకుంటే అది న్యాయబద్ధంగా, అంటే వాళ్ళ యొక్క ఈ వివాహం కూడా ధర్మ ప్రకారంగా న్యాయబద్ధంగా జరగాలి. వాళ్ళు పరిశుద్ధంగా బ్రతికితే దేవుడు దాన్ని ఏం చేయడండి, పాపంగా చూడండి. ఇప్పుడు 4వ వచనంలో కొంచెం మనకి సబ్జెక్ట్లోకి వస్తున్నట్టు కనపడే చూడండి. 4వ వచనంలో ఏమంటాడు, కావున అంటే కావున అన్నాడు. మళ్ళీ కావున అనే పదం ఏంటంటే ఈ కనెక్షన్ పెట్టి మళ్ళీ చెప్తున్నాండి. కావున ఏం కావున, నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలములు ఫలించినట్లు మృతుల నుండి లేపబడిన క్రీస్తువును వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. ఇప్పుడు దేని ముడి పెట్టాడండి? ఇప్పుడు అంటే సబ్జెక్ట్ ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు 4వ వచనం దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి సబ్జెక్టు. ముందేం చేశాడు? ధర్మశాస్త్రం అనే చట్టం కింద మనం ఉన్నాం. ఎప్పుడున్నాం? మనం చచ్చిపోతే. ఏ విషయం చచ్చిపోతే? ధర్మశాస్త్రం విషయంలో చచ్చిపోతే ఇంకా ఆ వ్యక్తి ధర్మశాస్త్రం అనే చట్టం కింద ఉండడు. దానికి భార్యాభర్తల ఉదాహరణ చెప్పి ఇప్పుడు 4వ వచనంలో కారణం చెప్తున్నాడు అండి. అంటే ఎందుకు చనిపోవాలి, ఎందుకు ధర్మశాస్త్రం నుంచి బయటికి రావాలి, ఎందుకు ధర్మశాస్త్రం కాకుండా ధర్మశాస్త్రం అనే ఒక చట్టానికి కాకుండా ఇంకో చట్టం దగ్గర రావాలి, ఎందుకు భర్త చనిపోయిన తర్వాత భర్త విషయంలో చనిపోతే ఇంకొక పురుషుని చేరుకోవాలంటే 4వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. అక్కడ ఏమన్నాడు? 4వ వచనంలో కావున నా సహోదరులారా, మనం దేవుని కొరకు ఫలములు ఫలించినట్లు అన్నాడండి. అది ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన మాట అండి. దేవుని కొరకు ఫలములు ఫలించినట్లు అన్నాడండి. దేవుని కొరకు ఫలములు ఫలించినట్లు యూదులున్నారు. ఇశ్రాయేల్ జనాంగం నుంచి దేవుడు ఫలాలు కోరుతున్నాడు. దేవుడు ఫలాలు కోరుతున్నప్పుడు ఆ ఫలాలు ఫలించాలి వాళ్ళు. అయితే ఈ ధర్మశాస్త్రం అనే ఒక పురుషుడితో పోలిస్తే, ఈ ధర్మశాస్త్రం అనే పురుషుడితో కలుసుకుంటే, ఈ ధర్మశాస్త్రం అనే ఒక పురుషుడితో కలవటం వల్ల దేవుడు కోరుకునే ఫలాలు వచ్చినాయా? వస్తే వేరే పురుషుడు రావాల్సిన అవసరం ఉండేది కాదండి. ఓ భార్య భర్త బ్రతుకున్నంత కాలమే భర్తకు బొద్దురాలుగా ఉండిద్ది. భర్త చనిపోతే వేరే పురుషుడికి, అంటే వేరే పురుషుని వివాహం చేసుకోవచ్చు, తన స్వేచ్ఛ జీవితాన్ని కొనసాగించవచ్చు న్యాయబద్ధంగా. ఇప్పుడు ఎవరు చనిపోవాలండి? ఇప్పుడు 4వ వచనంలో ఎవరు చనిపోవాలి? రీజన్ ప్రకారంగా అయితే ధర్మశాస్త్రం చనిపోవాలి. ధర్మశాస్త్రం చనిపోయిద్దా? అంటే ఇక్కడ కొద్ది మార్పు జరిగినట్టుగా కనపడుద్ది. అంటే ధర్మశాస్త్రం చనిపోదు, కానీ ధర్మశాస్త్రం విషయంలో ఒక మనిషి ఏం చేయాలి? చనిపోవాలి. అంటే ఇక్కడ ఈ థీమ్ ప్రకారంగా అయితే భర్త చనిపోతే అప్పుడు భార్య బద్దురాలుగా ఉండదు, విమోచించబడిద్ది, విడుదల పొందిద్ది అనమాట, స్వతంత్రాలు అయింది. స్వతంత్రాలు కాబట్టి తనకు నచ్చినట్టుగా ఇష్టమైన జీవితాన్ని కొనసాగించడానికి ఇష్టమైన పురుషుని ఏం చేయొచ్చండి? చేరుకోవచ్చు. తన జీవితాన్ని దేవుడు కోరుకున్న విధంగా కొనసాగించవచ్చు. ఎందుకంటే భర్త యొక్క అధికారం నుంచి ఆమె విడుదల పొందింది కాబట్టి. ఇక్కడ
ఒకవేళ భర్త ధర్మశాస్త్రం అనుకుంటే ధర్మశాస్త్రం అనేది చనిపోవటానికి అవకాశం లేదు. అంటే ధర్మశాస్త్ర విషయంలో దేవుడు ఏం చేస్తాడంటే మనుషులు చనిపోయే విధంగా చేస్తాడండి. ఎలాగ జరిగిద్ది అది? ధర్మశాస్త్రం వ్యక్తిగా చనిపోవటానికి ధర్మశాస్త్రాన్ని దేవుడే ఇచ్చాడు. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత ప్రజలు దాన్ని తూచదప్పకుండా పాటిస్తే దేవుడిని యొక్క నీతిని జరిగిస్తారు. కానీ ప్రజలు దాన్ని తూచదప్పకుండా పాటించారా? పాటించలేదండి. ఇప్పుడు అది సమస్య అయింది. దేవుడు కోరుకునే ఫలాలు ఫలించడానికే అది అడ్డుబండగా మారింది. ఎవరిని కూడా నీతిమంతులుగా చేయలేకపోయింది. అది లోపం కలిగింది. ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేకపోయింది. మరి ఇప్పుడు ధర్మశాస్త్రం ఉంటే ఫలాలు రావట్లా. మరి ఎలాగ ఇప్పుడు దాని విషయంలో ప్రజలు మరి ఎలాగ ఫలిస్తారు దేవుడు కోరుకునే విధంగా అంటే, ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించే ఒకవేళ ఈ స్త్రీ అనుకుంటే, ఈ స్త్రీ ధర్మశాస్త్ర విషయంలో ఏమవ్వాలి? ఇక్కడ చనిపోవాలి. అంటే చనిపోయినప్పుడు ఎలాగైతే భర్త విషయంలో భార్య బద్దురాలుగా ఉండి భర్త చనిపోతే బయటకు వస్తో రిలీఫ్ అయిద్దో, ధర్మశాస్త్రం అనే ఒక చట్టం విషయంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ చట్టం నుంచి ఏమవుతాడండి? బయటికి విడుదల పొందుతాడండి. అంటే చనిపోవటం అనేది ఎలా జరిగింది ఇది అంటే, దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు మనుషులు ఎవరు కూడా దాన్ని ఏం చేయలేకపోయారండి? నెరవేర్చలేకపోయారండి. నెరవేర్చలేకపోవటం వల్ల అది ఇంకెక్కువ సమస్య అయిపోయింది. అప్పుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకాన్ని పంపించి యేసుప్రభు యొక్క మరణం ద్వారా ఏం చేశాడు? సిలువలో ఆయన చనిపోవటం ద్వారా విధిరూపం కలిగిన ఆజ్ఞగా ధర్మశాస్త్రాన్ని మేకులతో కొట్టేసి చేవ్రాతను ఏం చేశాడు? తుడిచివేశాడండి. ఒకప్పుడు యూదులు అన్యులు ఉండేవాళ్ళు. ఈ చేవ్రాత తుడిచివేయటం వల్ల యూదుల్ని అన్యుల్ని ఏం చేశాడు యేసుప్రభు వారు? ఒక నూతన పురుషుడుగా ఒక శరీరమందు సాటి అవయవాలుగా చేసి ఒక సంఘంలో తీసుకొని వచ్చాడండి. అది ప్రభు చిత్తం అయితే ఎఫెసు పత్రికలో ఉన్న మాట చాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు జస్ట్ ధర్మశాస్త్రం లోపం కలిగింది కాబట్టి, లోపం కలిగిందిగా ఇవాళ దేవుడు వాస్తవానికి మనుషులు చర్యలను బట్టి దాన్ని ఏం చేశారు? బలహీనం చేశారు, లోపం కలిగిందిగా చేశారు. అప్పుడు ధర్మశాస్త్రం సంపూర్ణంగా నెరవేర్చగలిగిన వాడు ఎవరు ఉన్నారంటే మనుషులు ఎవరూ లేరు. యేసుప్రభుని ఈ లోకాన్ని పంపించి ధర్మశాస్త్రం సంపూర్ణంగా నెరవేర్చి దేవుడు ఆశించే విధంగా నెరవేర్చలేదు యేసుప్రభు వారు. నెరవేర్చి దాన్ని ఏం చేశాడండి? కొట్టివేశాడంటే దాని విషయంలో ఇంకా మనుషులు దాన్ని ఆశ్రయించకుండా దానికన్నా విలువైన చట్టాన్ని ఆశ్రయించడానికి ఏం చేశాడు? యేసుప్రభు ఒక ద్వారం తెరిచాడండి. ఇక్కడ దేవుని కొరకు ఫలాలు ఫలించినట్లు దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ ఒక మాట అన్నాడు. ఇక్కడ 4వ వచనంలో, కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలములు ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొక పురుషుణ్ణి లేకపోతే వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమే మృతులైతరి. ఇప్పుడు ఎవరు మృతులు ఉందారు అని చెప్తున్నాడు? ఓ పర్సన్నా లేకపోతే ధర్మశాస్త్రం అనే ఆ చట్టాన్న? పర్సన్ అండి. ఆ పర్సను ఈ మోయలేని కాడి కింద ఉన్నాడు. ధర్మశాస్త్రం అనే మోయలేని కాడి కింద ఉన్నాడు. ఈ పర్సన్ ఇప్పుడు ధర్మశాస్త్ర విషయంలో చచ్చిపోయాడుకోండి, విముక్తి నొందాడు. ఇప్పుడు మనిషి ఉన్నాడు, భారతదేశ చట్ట ప్రకారంగా కొనసాగుతున్నప్పుడు ఏదో తప్పిదం చేశాడు. మనిషి చచ్చిన తర్వాత ఇంక ప్రభుత్వం ఎందుకు, ఆ చట్టం ఎందుకు ఉపయోగపడుద్ది? అందుకు ఇక్కడ పౌలేమంటే ధర్మశాస్త్ర విషయంలో ఒక వ్యక్తి ఏమవుతున్నాడు అంటే చనిపోతున్నాడు. చనిపోయేది ఎందుకొరకు? విడుదల పొందటానికి. విడుదల పొందేది ఎందుకొరకు? వేరే పురుషుని చేరటానికి. వేరే పురుషుని ఎందుకొరకు అంటే దేవుడు కోరుకున్న ఫలాలు ఫలించడానికి. ధర్మశాస్త్రం కింద ఉంటే ఫలాలు ఫలించలేవా? కొన్ని వచనాలు చూద్దామండి. 3వ అధ్యాయము 20వ వచనంలో ధర్మశాస్త్రం అవన్నీ కూడా ఏం చేయలేకపోయిందంటే నీతిమంతులుగా తీర్చలేకపోయింది అన్నాడండి. 4వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 15వ వచనంలో కూడా, ఏలైనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును. ధర్మశాస్త్రం ఏం చేస్తుందండి? ఉగ్రతను గురి చేస్తుందండి, ఉగ్రత పాలు చేస్తుందండి. 5వ అధ్యాయం 20వ వచనంలో కూడా ధర్మశాస్త్రం మనుషులకి సమస్య తెచ్చిందే తప్ప వాళ్ళకి మేలు చేయలేకపోయిందండి. ధర్మశాస్త్రం మేలు కలిగింది ఇచ్చాడు, కానీ ప్రజల యొక్క చర్యలను బట్టి దాన్ని ఏం చేశారంటే భారవంతమైన దానిగా చేశారు, లోపం కలిగింది కానీ చేసుకున్నారు. 5వ అధ్యాయం 20వ వచనంలో కూడా చెప్తున్నాడు, మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను. ఏమైంది? ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత అపరాధం ఏమవుతుందండి? పాపం ఏమైందండి? విస్తరిస్తూ వచ్చిందండి. ఒకప్పుడు ఆజ్ఞ అతిక్రమం అనేది మనుషులకి దేవుడు ఏదైనా ఆజ్ఞ ఇస్తేనే అతిక్రమించేవాళ్ళు. ఆదాముకు ఎన్ని ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు? ఒక ఆజ్ఞ, ఫలం తినొద్దని ఆజ్ఞాపించాడండి.
తినొద్దన్నప్పుడు తిన్నాడు, పాపం చేసాడండి. ఒకవేళ 10 ఆజ్ఞలు పెడితే ఆదాం దగ్గర ఒకవేళ ఎన్నింటిలో మీరు ఉంటాడండి? 10 కాదు, 603 ఉన్నాయి ఇంకా ఎడిషనల్గా 10 ఆజ్ఞలకు అనుసంధానంగా 613 ఆజ్ఞలు ఉన్నాయి మొత్తం ధర్మశాస్త్రం అంతా. మన పూర్వీకులు కొంతమంది పండితులు లెక్క పెట్టి, నేను లెక్క పెట్టి కాదు, 613 ఆజ్ఞల్లో ఒకవేళ ఎన్ని ఆజ్ఞలు మీరుతారండి మనుషులు ఇలా లెక్కేసుకుంటే? అంటే ఆజ్ఞలు లేనప్పుడేమో 1-2 మీరుతాం మహా అయితే. ఆజ్ఞలు వచ్చిన తర్వాత అనేకమైన మీరు ఎక్కువ అపరాధులం అవుతున్నామండి. ఇట్లా ధర్మశాస్త్రం ఏం తెచ్చింది అంటే సమస్యలు తెచ్చిందండి. 6వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఏమంటాడంటే, 6వ అధ్యాయము 14వ వచనంలో కృపకే కానీ ధర్మశాస్త్రము లోనైన వారు కారు కనుక పాపం మీద ప్రభుత్వం చేయదు. దేనికి లోబడ్డాడు క్రైస్తవుడు అంటే కృపకి, ధర్మశాస్త్రానికి కాదు. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్ర విషయంలో ఒక వ్యక్తి ఏమవ్వాలి? చనిపోతే ఈ చనిపోయిన వ్యక్తి దేవుడి కొరకు ఫలాలు ఫలించాలి అంటే వేరే పురుషుని దగ్గర రావాలి. ఈ స్త్రీ ఎలాగా భర్త విషయంలో బద్ధురాలుగా ఉన్నప్పుడు భర్త చనిపోతే విడుదల పొందిద్దో, విడుదల పొందిన తర్వాత ఇంకో పురుషుని చేరుకోవడానికి, వివాహం చేసుకోవడానికి అధికారం ఉండిద్దో చట్ట ప్రకారంగా, ఈ ధర్మశాస్త్ర కింద ఉన్నటువంటి యోధా జనాంగం కూడా ఏమవ్వాలి? ఇప్పుడు ధర్మశాస్త్రం విషయం చనిపోవాలి. అది 6వ వచనం చెప్పాడండి. 6వ వచనంలో స్పష్టంగా చెప్పాడు చూడండి. 6వ వచనంలో ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడుతుంది? యూదులు దేని చేత నిర్బంధించబడ్డారండి? వాస్తవానికి ధర్మశాస్త్రం చేత బంధించబడ్డారండి, బందీకానగా అయిపోయారండి. ధర్మశాస్త్రం చేత బంధించబడ్డప్పుడు దాని విషయంలో చనిపోయిన వారమై, ధర్మశాస్త్ర విషయంలో ఏమయ్యారంటే అండి వాళ్ళు చనిపోయిన వారై క్రైస్తవులైన తర్వాత, యూదులు క్రైస్తవులు అయితే యేసు ప్రభువు దగ్గరకు వస్తే ధర్మశాస్త్ర విషయంలో చనిపోయిన వారై ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందితుమే కనుక ధర్మశాస్త్రం నుంచి ఏం చేయబడ్డారండి? మీరు రెడ్డింగ్ కొట్టి ఆ పదం అండర్లైన్ చేసుకోండి. ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందుతుమి అనే పదం హైలైట్ చేసుకోండి. ఆ పదం ఒకటే. అంటే ఈ పేరలో అది పౌలు చెప్పాలనుకుంటుందండి. ఆ సబ్జెక్ట్ని చెప్పడానికి ముందే ఎలా ప్రారంభించాడు? మనిషి బ్రతుకున్నంత వాటికే అతని మీద ఏదైనా చట్టం పనిచేస్తుంది. మనిషి చచ్చిపోతే ఇంకా అతని మీద చట్టం వర్తించదు. దానికి ఒక ఇన్స్ట్రక్షన్ చెప్పాడు. ఒక ఉదాహరణ ఏంటి? భార్య భర్తల గురించి చెప్పాడండి. భర్త బ్రతుకున్నంత కాలం వాటికే భర్తకి బద్దురాలు కొనిద్ది ఒక భార్య. భర్త చనిపోతే ఆమె విడుదల పొందిద్ది, స్వేచ్ఛ, ఆవిడకి స్వాతంత్రం వచ్చింది. ఒకవేళ భర్త బ్రతికున్నప్పుడు వేరే పురుషుని వెళ్ళిపోయింది అనుకోండి, అది వ్యభిచారణ అన్నాడు. భర్త చనిపోయిన తర్వాత వేరే పురుషుని వివాహం చేసుకుంటే, పవిత్రంగా జీవిస్తే దేవుడు దాన్ని పాపంగా ఎంచినాడు. అప్పుడు ఎందుకు చనిపోవాలి ఒక వ్యక్తి అంటే దేవుడి కొరకు ఫలాలు ఫలించడానికి. ఇప్పుడు ఏ విషయంలో చచ్చిపోతే దేవుడి కొరకు ఫలాలు ఫలిస్తాడు? కాదు, ఈ అధ్యాయంలో పాపం గురించి మాట్లాడట్లేదు. కానీ సమస్య ఏది అక్కడ అధ్యాయంలో? ధర్మశాస్త్రం 4వ వచనం అది చెప్పాడండి. 4వ వచనంలో పాపం నుంచి చనిపోవాలి. క్రైస్తవుడు క్రీస్తు యొక్క మరణంలోకి వెళ్తున్నప్పుడు 3 విషయాలు చనిపోతాడండి. యేసు ప్రభువు యొక్క మరణానుభవంలోకి వెళ్తున్న వ్యక్తి పాపం విషయంలో చనిపోతున్నాడు, ధర్మశాస్త్ర విషయంలో చనిపోతున్నాడు, మరణ విషయంలో కూడా చనిపోతున్నాడు. ఈ 3 మనిషి మీద పెత్తనం చేయకూడదు. క్రైస్తవుడి మీద పాపం పెత్తనం చేయకూడదు, ధర్మశాస్త్రం పెత్తనం చేయకూడదు, మరణం పెత్తనం చేయకూడదు. ఎందుకంటే యేసు చనిపోయిన తర్వాత మరణాన్ని ఏం చేసినాడు? జయించాడు. క్రీస్తులోకి వచ్చిన వారి మీద కూడా మరణం ఏం చేయకూడదండి? ఏలుబడి చేయకూడదండి. అది మనం 8వ అధ్యాయం చదువుతాం. ఇప్పుడు వద్దు. 4వ వచనం ఒకసారి మళ్ళీ వెళ్ళిపోదాం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలములు ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా, అంటే యేసుప్రభు యొక్క సంఘంలోకి వచ్చిన వ్యక్తి యేసుప్రభుతో అంటుకట్టబడ్డాడు కాబట్టి, యేసుప్రభుతో దాన్ని ఏమంటే జట్టు కట్టబడ్డాడు కాబట్టి, యేసుప్రభుతో కలిసి ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు దేవుడి కొరకు ఏం చేస్తాడండి ఆ వ్యక్తి? ఫలాలు ఫలిస్తాడండి. మీకు దీన్ని అర్థం కావడానికి క్రీస్తులోని బాప్తిసం పొందిన వ్యక్తులు క్రీస్తుని ధరించుకోవటం వల్ల ఈ పోలిక బైబిల్లో మీరు 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో వధువుతో పోల్చాడు మనల్ని, యేసుప్రభుని ఏమో వరుడితో పోల్చాడండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. అంతేనండి. 11:2 చూడండి ఒకసారి. 2 కొరింథీ పత్రిక 11:2లో దేవాశక్తితో మీ వల్ల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రాలైన కన్యగా
ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేస్తుంది. కానీ అంటే ఒక వ్యక్తి సంఘంలోకి వస్తున్నాడంటే క్రీస్తు ఏం జరుగుతుందండి? ప్రదానం చేయబడుతున్నామండి. ఆయన వరుడు, సంఘం వధువు అయితే ఆ వరుడు కొరకు, వరుడితో సహవాసం చేయడానికి, వరుడితో కలిసి సాంగత్యం చేయడానికి ఏం చేయబడుతుంది? ప్రదానం చేయబడుతుందండి. 6వ అధ్యాయం 1 కొరింథీ పత్రికలో కూడా 17వ వచనం ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయము 17వ వచనం క్రీస్తు కలుసుకోవడం గురించి మాట్లాడతారు పౌలు. 6వ అధ్యాయము 17వ వచనంలో, అటువలే ఆ ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మే ఉన్నాడు, జాగ్రత్త దూరంగా పారిపోవడం అనే విషయం చెప్తూ, ఈ దేహ వాళ్ళు ఒకవేళ జారులతో సాంగత్యం చేస్తే ఏం చేస్తున్నాం? మనం మలినం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రభుతో కలుసుకునేవాడేమో ఏమంటాడండి 17వ వచనంలో, ఆయనతో ఏకాత్మే ఉన్నాడు. ఒకవేళ ఈ జారత్వ సంబంధమైన పాపంతో ఒకవేళ ఈ దేహ వాళ్ళని ఉపయోగిస్తే దాంట్లో ఏకత్వం కలిగి ఉంటాం. క్రైస్తవుడు దేనికి ఏకత్వం కలిగి ఉండాలి? క్రైస్తవుడు ఎవరితో కలిసి ఉండాలి? లేకపోతే ఈ పాపం చేసే వాళ్ళతోనా, యేసుప్రభుతోనా? యేసుప్రభుతో కలిసి ఉండాలని, యేసుప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటానికి క్రీస్తులోకి వచ్చాం. మనం క్రీస్తుని ధరించుకున్నాం. క్రీస్తు యొక్క అంటే క్రీస్తు అంటుకట్టబడ్డాం. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే దేవుని కొరకు ఫలాలు ఫలించినట్లు అన్నాడండి. సెంటెన్స్ మొత్తం రాసుకుందాం. దేవుని కొరకు ఫలాలు ఫలించినట్లు క్రీస్తును వేరొక పురుషుని చేరారు. ఫలించినట్లు క్రీస్తును వేరొక పురుషుణ్ణి చేరారు. ఎందుకు చేరారండి వీళ్ళు? దేవుని కొరకు ఫలాలు ఫలించినట్లు. అప్పుడు ఎప్పుడు చేరాడు ఒక వ్యక్తి? ఎప్పుడు చేరాడండి? వేరొక పురుషుని ఎప్పుడు చేరాడు? ఇప్పుడు నేను ఒక ఇజ్రాయేల్ని, నేను ఒక యూదుని, నేను యేసుప్రభుతో ఎప్పుడు చేరానండి? దేవుని కొరకు ఫలాలు ఫలించడానికి. ధర్మశాస్త్రం కింద ఉంటే నేను యేసుప్రభుతో చేరగలనా? యేసుప్రభుతో కలుసుకోగలనా? అది వ్యభిచారం అన్నాడండి. అప్పుడు నేనేం చేయబడాలి? ధర్మశాస్త్రం విషయంలో చనిపోతే ఈ చచ్చిన వ్యక్తి మీద ప్రభుత్వం ఉండదు, ఇంకా చట్టం ఉండదు. అందుకు ధర్మశాస్త్ర విషయం చనిపోయిన వ్యక్తిని ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? క్రీస్తు దగ్గరకు వచ్చి బ్రతికేస్తున్నాడు. ఆయన క్రీస్తు కూడా బ్రతికేస్తున్నాడు. బ్రతికించి ఏం చేస్తున్నాడు? నేను కోరుకున్న ఫలాలు మీరు ఫలించాలి అని ఆయన లాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండడానికి దేవుడు ఒక ఏర్పాటు చేశాడండి. ఒకరు చనిపోతే ధర్మశాస్త్రం కావాలి, క్రీస్తు కావాలంటే అది చెల్లుబాటు అయిద్దా? అయ్యేది కాదండి. అంటే ధర్మశాస్త్రం అనేది దేవుడు ఒక ఉద్దేశం తెచ్చాడు. ఆ ఉద్దేశం సంపూర్ణంగా ధర్మశాస్త్రం నెరవేర్చలేనప్పుడు యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రం కంటే శ్రేష్టమైన నిబంధనలు ప్రవేశపెట్టడానికి ఏం చేశాడంటే ఆయన శిలువ రక్తంలో, శిలువ బలియాగం ద్వారా ఆ విధిరూపంగా ధర్మశాస్త్రం కొట్టివేసి దానికన్నా శ్రేష్టమైనటువంటి చట్టాన్ని ఏం చేశాడు? యేసుప్రభు ప్రవేశపెట్టాడు. దాన్ని ఇంకో తర్వాత మనం ఆలోచించేద్దాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుని కొరకు ఫలాలు ఫలించినట్లు క్రీస్తును వేరొక పురుషుని చేరారు. టైం అయిపోయింది. అంటే దేవుడు ఎలాంటి ఫలాలు కోరుకుంటున్నాడండి? వాస్తవానికి దేవుడు ఎలాంటి ఫలాలు కోరుకుంటున్నాడండి? అంటే అన్ని కాలంలో దేవుడు ఫలించాలని కోరుకుంటున్నాడు మనుషుల్ని. అంటే ఫలించడం అనేది 2 విధాలకు సంబంధించే పరిస్థితి. బైబిల్లో ఫలించడం గురించి మనం 2 విధాలుగా ఆలోచన చేయొచ్చు అండి. ఆదామవ్వలను ఫలించమని దేవుడు కోరాడు. అదే ఫలం గురించి మాట్లాడాడు. పిల్లలకి అన్ని వృద్ధి చేయడానికి సంబంధించిందండి. ఇప్పుడు దాని గురించే మనం మాట్లాడుతుంది కాదండి. ఇది ఏ ఫలాల గురించి అంటే దేవుడు మనుషుల్ని ఆయన పోలికలు, ఆయన స్వరూపంలో సృష్టించుకున్నప్పుడు మనుషులు ఆయన పోలికలు బ్రతకాలి. పాపం చేసి ఏమైపోయారు? ఆయన పోలిక నుంచి వేరైపోయారు. నీతిగా బ్రతకవలసిన మనుషులు దుర్నీతిని అనుసరిస్తున్నారు. యథార్థంగా బ్రతకవలసిన మనుషులు మోసగాళ్ళు అయిపోయారు. సత్యం పలకవలసిన మనుషులు అబద్ధికులు అయిపోయారు. అంటే టోటల్గా మానవ జీవితంలోకి ఏమొచ్చేసిందంటే దేవుని యొక్క స్వభావం నుంచి వేరైపోయి దేవునికి వ్యతిరేకమైన గుణాలు పెరుగుతూ వచ్చినాయి. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఇదిగో నా రాజ్య సంస్కృతి ఇది, నీతి న్యాయాలతో కూడింది నా రాజ్యం అని మొట్టమొదటి దేవుడు ఇశ్రాయేలుకి దేవుడు
ఆజ్ఞాపించి ఇశ్రాయేలు దగ్గర ఫలాలు కోరుకున్నాడండి. మీరు యెషయా గ్రంథం 5వ అధ్యాయము 3-7 అనుకుంటా, లేకపోతే 1 నుంచి చదివినా పర్లేదు. అక్కడ ఒక ఉపమానం చెప్తాడండి, ద్రాక్ష తోట గురించినటువంటి ఉపమానం గురించి చెప్తూ, దేవుడికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ తోటలో వాస్తవానికి ఆ తోట ఫలించడానికి కావాల్సిన వాటన్నింటినీ చేస్తాడు. కానీ ఫలాలు వెతకడానికి వచ్చినప్పుడు ఫలాలు ఎలాంటి ఫలాలు ఫలించినాయని అంటాడండి, కౌరు ద్రాక్షలు కాసినాయి అంటాడండి. అంటే వాస్తవానికి ఆ తోటకి ఎంత చేయాలో అంత చేసినప్పుడు కూడాను ఫలాల కొరకు ఎదురు చూస్తే కౌరు ద్రాక్షలు కాసిన. కౌరు ద్రాక్షలు దేనికి ఉపయోగపడతాయండి? తినడానికి ఉపయోగపడతాయి అవి. అంటే దేవుడు చేయవలసినంతా చేసి అని చెప్తాడండి. ఆయన బాధ ఎవరితో చెప్పుకుంటాడండి? ఎవరితో చెప్పుకుంటాడండి? వాస్తవానికి మనమైతే దేవుడితో చెప్పుకుంటాం, లేకపోతే కళ్ళకు గడపడే అమ్మ నాన్నలతోనో, లేకపోతే ఇంకొక బాగా ఆప్తులైన వారితో చెప్పుకుంటాం. దేవుడు అంత చేస్తే దేవుడు ఎవరికి చెప్పుకుంటాడండి పాపం ఆయన. కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తే ఇవేం ఆలోచించవండి. మనం అంటే ఎవరికొకరు చెప్పుకుంటాం మనకు బాధ వస్తే, కష్టం వస్తే. ఆ అధ్యాయం చదివితే గుండెలు చెమ్మగలుగుతాయండి, కళ్ళం నీళ్ళు గిర్రం తిరుగుతాయండి. నేనేం చేయగలను? నా తోటకి చేయవలసినంతా చేసే కదా అంటాడండి. రాళ్ళు ఉంటే రాళ్ళు లేరు, ముళ్ళు తుప్పలు ఉంటే ముళ్ళు తుప్పలు తీసేశాడు. శ్రేష్టమైన వల్లిగా ద్రాక్ష వల్లిగా నాటాను అంటాడు. కానీ ఫలాలు వస్తాయని ఎదురు చూసి ఫలాలు వచ్చాయని చూస్తే కౌరు ద్రాక్షను వచ్చిన నోట్లు వేసుకుంటే చేదుగా ఉన్నాయండి. దేనికి ఉపయోగపడతాయి? అందుకే 7వ వచనం అనుకుంటా ఒక మాట అంటాడండి, నేను ఏం కోరుకున్నానంటండి, నీతిని కావాలని కోరుకుంటే ఇశ్రాయేలు ఏమొచ్చిందంటండి? రోదన. న్యాయాన్ని కోరుకుంటేనే బలత్కారం. ఎప్పుడు రోదన వచ్చింది మనుషుల జీవితాల్లో? భర్త వ్యసనాక్రాంతుడయ్యి భార్యను పట్టించుకోకుండా, కుటుంబ విలువలు లేకుండా దిగజారిపోయి వ్యవహరిస్తుంటే ఆ భార్యకి ప్రతిరోజు రోదనేనండి. బాధ్యతారహితంగా వ్యవహరించే ఏ తండ్రి అయినా, ఏ తల్లి అయినా కుటుంబంలో పిల్లలకి రోదనేనండి. ఏడుస్తారు లేదండి చాలామంది. ఇప్పుడు కుటుంబాలు ఏడుస్తారు, రోదనండి. ఎందుకు వచ్చిందని ఆ రోదన? దేవుని రాజ్యంతో నేను నీతిగా బ్రతకాలని తెలిస్తే ఆవిడ ఏడ్చిద్దండి, పిల్లలు ఏడుస్తారండి. నీతిమాలిన జీవితాలండి అవి. బలత్కారం ఎవరు బలత్కారం చేస్తారండి? దేవుడే న్యాయం కావాలని కోరుకుంటుంటే బలత్కారంగా ఉన్నారండి ఇశ్రాయేల్ ప్రజలు. బలత్కారం అంటే ఇష్టం లేని పని బలవంతంగా చేయించడం అండి. దేవుడు కోరుకున్నాడు, ఫలాలు కోరుకున్నాడండి. నీతి నియమమైన ఫలాలు కోరుకున్నాడు. బిడ్డలకు అంటమే కాదండి, పిల్లలు ఎవరైనా అంటారండి. కానీ దేవుడికి కావాల్సిన ఫలాలు ఏంటంటే ఆయన పోలికలో ఆయన స్వరూపులు సృష్టించుకున్న మనుషులు, ఆయన నీతి న్యాయాలు కలిగిన వాడు కాబట్టి నా పిల్లల్లో కూడాను, నా ప్రజల్లో కూడా నీతి న్యాయాలు ఉండాలి, నా పోలిక ఉండాలి, తనలాగా ఉండాలని కోరుకుంటున్నాడండి. ఇప్పుడు ఎవరైనా మనకి చిన్న ఇన్స్ట్రక్షన్ చెప్పి ముగిస్తాను నేను. మనకి ఎవరో ఉద్యోగం ఇచ్చారు, మన లేని స్థితి చూసి మనం కొంచెం ఆదరించారు, మనం నమ్మకస్తులుగా ఉన్నాం, ఆయనతో సమానంగా వర్ధిల్లుతున్నాం. ఏమనుకుంటాడు మనకు ఆ ఉద్యోగం ఇచ్చిన ఆయన? పాయింట్ అర్థం కాలేదనుకుంటా, మీకు అర్థమయ్యే విధంగా చెప్పలేకపోయాను. మన లేని స్థితిని చూసి, మన దేని స్థితిని చూసి మనకేదో ఉద్యోగం ఇచ్చాడే. ఆ ఉద్యోగం నమ్మకంగా ఉంటున్నాం, వర్ధిల్లుతూ వస్తున్నాం. ఆయనకంటే బాగా వర్ధిల్లుతున్నాం మనం. ఇప్పుడు ఆయనకి ఏమనిపించిద్దండి? నాకన్నా బాగా అభివృద్ధి చెందుతున్నాడు, నాతో సమానంగా ఉన్నాడు అనుకుంటాడా? గర్వంగా చెప్పుకుంటాడా? ఒకలాంటి ఓరలేనితనం వచ్చేసిందండి. కానీ దేవుడు ఎంత గొప్ప మనస్తత్వం కలిగిన వాడండి. ఆయనలో ఉన్నటువంటి గుణాలన్నీ మనలో ఉన్నాళ్ళు కోరుకుంటున్నాడండి. ఆయనతో సమానం చూసుకుంటున్నాడు మనల్ని. అంటే మానవుడికి దేవుడు ఇచ్చే స్థాయి ఎంత ఉన్నతమైనదిగా దేవుడు ఇస్తున్నాడో మనుషులకి అర్థం కాక మనం ఏం చేస్తున్నామంటే కౌరు ద్రాక్షలు కాస్తున్నామండి ఎప్పటికీ కూడా. అందుకే బాప్తిస్మం ఇచ్చే యోహాను కడుపు మండి అంటాడండి, ఇప్పుడే గొడ్డల చెట్లు వేరునుంచబడింది, ఫలాలను ఫలించిన ప్రతి చెట్టు నరికివేయబడి ఏం చేస్తాడంటాడు ఆయన? అగ్ని వేయబడింది. కడుపు మండిందండి ఆయనకి. దేవుడు చూస్తాడు, ఫలిస్తావా? ఫలించబోతే దేవుడు ఏం చేస్తాడు? తీసుకెళ్ళి నరికివేడేస్తాడు. దేనికి ఉపయోగపడుతుంది? నరికివేయబడిన కట్టె మొద్దులు అగ్ని కాల్చివేయబట్టడానికి ఉపయోగపడతాయి. యేసు ప్రభువు ఫలాల గురించి బోధించాడు, అపోస్తుల ఫలాల గురించి బోధించాడు. అంటే మారు తగిన ఫలాలు ఫలించాలండి. మార్పు లేని జీవితాలతో అలాగనే కొనసాగటం దేవుని యొక్క
దేవుడు కోరుకునే ఫలవంతమైన జీవితాలు ఫలించడానికి కారణం అవదండి. కాబట్టి నేను చెప్పాలనుకున్న చిన్న పాయింట్ ఏంటంటే, దేవుని కొరకు ఫలాలు ఫలించాలంటే అది ధర్మశాస్త్రం వల్ల సాధ్యం కాలేదు. కాబట్టి ధర్మశాస్త్ర విషయంలో యూదులు ఏమైపోయారు? చనిపోతే అప్పుడు వేరే పురుషుని చేరుకోవడానికి అవకాశం ఉందండి. ఆ పురుషుడు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దగ్గరికి చేరుకుంటే దేవుడు కోరుకునే ఫలాలు వస్తాయా? వస్తాయా? ఆయనలో ఉన్న జీవం మనుషులకి వెలిగే ఉండేది కాబట్టి మనుషులు ఏం చేస్తాడండి? వెలిగిస్తాడండి. ఆయన లాంటి వ్యక్తిత్వంలో మనల్ని ఏం చేస్తాడంటే పాలువారిని చేస్తాడండి. వెళ్ళిపోదాం 6వ వచనంకి వెళ్ళిపోదాం. 6వ వచనంలో ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడుతామో దాని విషయం 5వ వచనం చదవలేదు కదా, సారీ. 5వ వచనంలో ఏలై అనగా మనము శరీర సంబంధమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రమునైనను అంటే ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలో మన అవయములో కార్యసాధకములై ఉండును. అంటే ఎప్పుడు స్థితి చెప్తున్నాడు ఇది? ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు స్థితి చెప్తున్నాడండి. అనగా మనము శరీర సంబంధమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలం ఫలించుటకై. మరణార్థమైన ఫలం అంటే ధర్మశాస్త్రం ఏం తెచ్చిందండి? మనిషికి సమస్యలు తెచ్చింది. అపరాధం ఎక్కువ విస్తరించింది కాబట్టి మరణాన్ని తెచ్చుకుందండి. ఇంకా చెప్పాలంటే ఈ మరణార్థమైన ఫలము ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలో మన అవయముల్లో కార్యసాధకమైన అంటే కార్యం జరిగించడానికి సాధనంగా ఉపయోగపడ్డాయి మనం అనుకున్న కార్యాలు. అంటే 5వ వచనాన్ని మనం ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు అని రాసుకోవచ్చండి. ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు ఉన్నప్పటి స్థితి. 6వ వచనంలో దేని చేత నిర్బంధించబడుతామో దాని విషయం చనిపోయిన వారమే ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందుతుంది గనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారం కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేస్తున్నాం అన్నాడండి. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం నుంచి ఏం చేయబడుతున్నాం అంటే అండి విడుదల పొందుతున్నాం. ధర్మశాస్త్రం నుండి విడుదల పొందుతున్నాం. అంటే నేను ముగిస్తానండి. అక్కడ ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి స్థితి నుంచి విడుదల పొందిన వ్యక్తి ఎలాంటి సేవ జరిగిస్తారో చెప్తాడండి. అక్షరానికి సేవ చేస్తాడా? ఆత్మకు సేవ చేస్తాడా? ఆత్మానుసారంగా సేవ చేయడానికి మన దేవుడు క్రీస్తును నూతన సృష్టి చేసాడండి. అక్షరం చంపిద్ది, ఆత్మ జీవింపజేస్తాడండి. అదే ప్రభు చిత్తం అయితే ఇది మనం కొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న విషయాల్లో పౌలు చెప్పాలనుకున్నది ఏంటంటే పాపం సమస్య అయింది. పాపం వల్ల అనేకమైనటువంటి సమస్యలు మానవ జీవితం మీద పత్రం చేసినాయి అండి. దేవుడు దూరస్తులుగా బానిసత్వానికి ఇది నెట్టేసినప్పుడు పాపం అంటే ఇదని తెలియపరచడం దేవుడు ఏం చేశాడు? ధర్మశాస్త్రం ఇచ్చాడండి. ధర్మశాస్త్రం మేలు కలిగేందుకు ఇచ్చినా సరే పొందిన వారు ఏం చేశారంటే దాన్ని బలహీనపరిచారండి. వారి యొక్క క్రియల వల్ల దాన్ని ఏం చేశారు? బలహీనపరిచారు. ఇప్పుడు ధర్మశాస్త్రం అధికమైనటువంటి భారమైంది ప్రజలకి. అప్పుడు దానివల్ల దేవుడు కోరుకునే విధంగా ఫలాలు ఫలించడానికి కష్టమైందండి. అప్పుడు కష్టమైనప్పుడు ఇంకా దాని కిందే ఉంచుతాడు దేవుడు, దాని నుంచి బయటకు తీసుకొస్తాడు. బయటికి తీసుకురావాలి. అందుకు దేవుడు ఏం చేశాడు? మనుషులు దాన్ని బలహీనం చేశారు కాబట్టి దాన్ని నెరవేర్చేవాడు కావాలి. ఎవరిని నెరవేర్చగలరు? మనుషులు కావట్లేదు. అందుకు దేవుడు ఇచ్చింది దేవుడు కొట్టివేయడండి. అందుకు నెరవేర్చబడితే ఆటోమేటిక్గా ఏమైద్దండి? కొట్టివేయబడతాడు, తొలగించబడతాడు. నెరవేర్చే మనుషులు కావాలి. మనుషులు ఎవరు నెరవేర్చట్లేదు. అందుకు దేవుడు తన కుమారుడిని క్రీస్తు లోకాన్ని పంపించి ధర్మశాస్త్రం 300 మందిగా చేశాడండి. చచ్చిన దానిగా చేశాడు. ఎలాగంటే యేసు ప్రభు ద్వారా నెరవేర్చి ఇంకా దానికి మరణం ప్రభుత్వం చేసే విషయంలో అవకాశం లేకుండా యేసు ప్రభు ఏం చేశాడండి? శిలువలో దాన్ని కొట్టివేసేసాడు. దాని విషయం చచ్చిపోతే మాత్రం మనుషులు కొత్త నిబంధన చట్టం కిందకి యేసుక్రీస్తు దగ్గరకు వస్తారండి. కొత్త నిబంధన చట్టం ప్రకారం ఫలాలు ఫలించడానికి. ఇప్పుడు వచ్చేవారు కొనసాగించుకుందాం. మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుందాం. అంటే ఈ పేర ఒకసారి అర్థం కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మీరు అద్దం ముందు నిలబడో లేకపోతే మీకు మీరు ఒకసారి చెప్పుకోండి. అక్కడ ఉన్న స్టోరీని అంటే ఆ వచనాలు 6 వచనాలు ఒక స్టోరీ రూపంలో అల్లుకొని చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏం రాసుకోవచ్చండి? ధర్మశాస్త్రం నుండి విడుదల, ఇది సబ్జెక్ట్ అక్కడ.